వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తాము ప్రతిపాదన దశలోనే వ్యతిరేకించామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవెళ్లను విజయవాడ కమిషనరేట్ పరిధిలో సంవత్సర కాలంలో 4,500 సీసీ కెమెరాలు నూతనంగా అమర్చినట్లు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 4,500 కెమెరాలు గత 6 months లో మనము ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నాము. ముఖ్యంగా సీసీ కెమెరా డెన్సిటీని పెంచుతూ నేరాలను నియంత్రించడము, అదేవిధంగా నేరాల పరిశోధనలో ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. సో టెక్నాలజీని అనుసంధానం చేస్తూ, పోలీసింగ్కి అనుసంధానం చేస్తూ ముందుకు వెళ్ళాలా అనే కాన్సెప్ట్తో ఈరోజు మనం ముందుగా డ్రోన్ కెమెరాస్, మన డ్రోన్స్ ఆల్మోస్ట్ 28 డ్రోన్స్ మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. దాతల సహకారంతో ట్రాఫిక్ సంబంధించి కూడా మరొక 8 డ్రోన్స్ అక్వైర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఉపయోగిస్తూ ట్రాఫిక్ నియంత్రిస్తున్నాము. ఈ విధంగా ఒకవైపున ట్రాఫిక్ నియంత్రణ, మరొక వైపున నేరాల నియంత్రణతో ప్రజలకి శాంతి భద్రతలు పరిరక్షించాలా, వారికి సుఖ సంతోషాలు అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మొదలుపోతున్నాము. అందులో ఈరోజు చేసిన గౌరవ ప్రీతమ ఎమ్మెల్యే గారు రామమోహన్ గారికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మిగతా కాలనీస్ కూడా కూర్చుకొని వారు కూడా ఈ విధంగా దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సేఫ్టీ కల్చర్ అనేది ప్రజల్లో డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. సో దానికి పోలీస్ శాఖ ముందుండి మేము అనుసంధానం చేస్తాము. అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కోనసీమ జిల్లాలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయటపడింది. పాల్గొనండి. కోనసీమ జిల్లా మేము అమలాపురం వచ్చామండి. అయితే వీళ్ళు ఏంటంటే నిత్య పెళ్లి కూతురండి ఈ అమ్మాయి. ఎందుకని భార్యతో ఇబేదలు అయ్యి ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నభిన్నం చేస్తున్నారండి. ఇలాగ ఇప్పుడు 12 పెళ్లి అయినాయండి అమ్మాయికి అండి. ఎందుకంటే 12 పెళ్లి అయినాయి కూడా ఉన్నాయి. ఇక్కడున్న బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. పెళ్ళి ఇక్కడ 12 పెళ్లి అవుతూ నిత్య పెళ్లి కూతురు ఈ అమ్మాయి ఉందండి. ఇలా ఎంతమంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసికంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి. ఇది చాలా చాలా మోసం యొక్క మన అమలాపురంలో జరుగుతుందండి. ఇది అమలాపురంలో జరుగుతున్న ఇది అమలాపురంలో మేము వచ్చామండి. ఇది అమలాపురం నుంచి వచ్చాము. రామచంద్రపురం పాప అండి అమ్మాయి అండి. వీళ్ళైతే మాత్రం కానీ చాలా చాలా చీటింగ్ అండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి చేసుకుందండి రామచంద్రపురం తల్లి. ఇక్కడ తల్లి ఉందండి. అలాగే ఇలా పిల్ల మాత్రం నిత్య పెళ్లి కూతురండి పిల్ల అయితే మాత్రం. కానీ ఈ యొక్క అమ్మాయి ఎంతమంది జీవితాలను పాడు చేస్తుంది, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తుంది, ఎంతమందిని ఏడిపిస్తుందని మేము కోరుతున్నామండి. కాబట్టి ఇప్పుడు భార్య మాత్రం ఈ భేదాలతో ఉన్నది మాత్రమేనండి.
కాబట్టి ఇది మాత్రం మీరు వాళ్ళు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలని వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ చేయాలని రామచంద్రపురంలో మేము కోరుకుంటున్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ ఎంతమంది వీళ్ళ ద్వారా మేము డబ్బులు లాసిపోయి ఉన్నాము, వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇప్పించాలని, వీళ్ళ నుంచి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏడిపించడానికి చూస్తాం. మాకు డబ్బు ఇప్పించి వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళు చేసే ఆగడాలు మొత్తం అరికట్టాలి మేము కోరుతున్నామండి. ఇలాగ ఎంతమంది నాశనం చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారండి. ఏంటి అమలాపురం వచ్చామండి, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నోట్ అయ్యి ఉందండి. వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన కూడా ట్రాన్స్ఫర్లు కూడా అయిన ఉన్నాయండి, అన్ని కూడానండి. కానీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేసి వీళ్ళు చాలా మోసంగా చేస్తున్నారండి. వీళ్ళు చాలా మోసగాళ్ళండి. చాలా ఈ యొక్క విషయం మీద మాకు కోనసీమ జిల్లా మేము వచ్చామండి. మాకు ఎస్పీ గారు మేము ఈ యొక్క మాకున్న ఇబ్బందులు కూడా వారికి మేము కాగితం ఇచ్చి ఉన్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ మేము ఎంతమంది అయితే తన నుంచి మేము బాధ్యతలు అయితే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎంతమంది డబ్బు స్కామ్ చేస్తారు అందరూ డబ్బు ఇప్పించాలని, మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. వాళ్ళు అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద అక్కడ రామచంద్రపురంలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతున్నామండి. 12 మందిని ఓ మహిళ పెళ్లాడారని వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను నిత్య పెళ్లి కూతురు కాదని, తనపై వస్తున్న వార్తలని అవాస్తవాలని రామచంద్రాపురానికి చెందిన నీలిమ తెలిపారు. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ 3rd year చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా ల్యాగ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 ఆ టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలు ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తేని మా సైడ్ పంతులు గారి నుంచి September 6th మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. September 2nd ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున August 26th వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిసిన తర్వాత రూమ్లోకి వచ్చేసి, మాకు మీరు September 6th పెళ్ళి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందు వేసేసుకుంటాం ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే August 26th బంధు అని చెప్పేసి బంధు వేసినట్టునే తాళి కూడా కట్టడం జరిగింది రూమ్లో. అదేంటంటే వాళ్ళు ఎలా కట్టేస్తారని మా అమ్మ అడిగితే, మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి, మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటున్నామని చెప్తే ఇంక సర్లే అలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత September 2nd మేము బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకోవడం అన్నీ జరిగినాయండి. September 2nd ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది, ఏమనంటే ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎలా చేసుకుంటాం, మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారో, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మ ఇంకా అప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి. ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్ళి చేసేసుకుని వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇతని మీద ఇక్కడ కేసు పెట్టామండి. వాళ్ళు ఏంటంటే 10 lakhs అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు. అంటే పిల్ల బాగా నచ్చింది కదా, ఇంకా అన్నీ మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే 26 అయితే వాళ్ళు 28 వచ్చి గోదావరి నీటిపై ఏపీ సీఎం చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. గోదావరి కావేరీ లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి NWDA గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 TMCల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరీకి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 TMCలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి, చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు, దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరీ కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దాని తర్వాత గోదావరి కావేరీ లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆ మాయలో మనం పడొద్దు, తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు. బీజేపీ నాయకులు కూడా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది.
ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇదేదో మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరీ లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుక్క కూడా నీళ్ళు లేవు మా దగ్గర 150 టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం, ఇగో ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపినరు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డోకా మాటలు మాట్లాడుతున్నారు. ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.